ఇప్పుడు దేశమంతా మొడ్డగుడిసిపోతుంది రాబోయ్. యువత నిద్ర లేవు ఇప్పటికన్నా. రాజకీయ నాయకులు మన హిందూ దేవతల గురించి మాట్లాడుతుంది వాడికి పద్ధతిలో అన్నాడు ఆ స్వామి, ఏం తప్పు ఉండదు సరేనా. అది తిట్టడం ఒక అందుకు మంచిగా మన దేశానికి. మన అలాంటిది ఆయన ఏదో నోరిప్పితే బూతులు తిడితే అది మన దగ్గర నుంచి అంతా అన్ని లబ్ధి పొందుతూ మన మీద అందరం అన్ఫాలో చేసేసినాం మేము మా ఫ్రెండ్స్. సాంప్రదాయం వల్ల తప్పుదారి హిందువులు వాడు హిందూ అయ్యేది ఉంటే అట్లాంటి మాటలు మాట్లాడు. మొన్న కొంచెం మొత్తం తిరుగుతున్నారంటే యూట్యూబ్లో మనమే కదా ఇచ్చేది, వేరే వాళ్ళు. 6 కోట్లు ఉన్నాయి నా దగ్గర, నన్ను ఎవడేం చేస్తాడులే అనే ఇదిలో ఉన్నాడు. సో టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతనికి డబ్బులు ఇచ్చి ఇండియా కోసం మాత్రం పలదింటారు. హాయ్ అండి, వెల్కమ్ టు రా ఫ్యామిలీ టాక్స్. ఈరోజు ఈ వీడియో ఎవరిని సపోర్ట్ చేస్తున్నందుకు కానీ ఎవరిని టార్గెట్ చేస్తున్నందుకు కానీ చేయడం లేదు. కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే తెలుసుకోవడం జరిగింది. అలాగే మీ అభిప్రాయాలను తెలియజేయడానికి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక మొదలెడదామా? ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపడతారా మీరు? నాన్ వెస్ట్ అన్న. అయితే అతని మీద ఇంతకుముందుకున్న అభిప్రాయం ఏంటి, ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? అంటే ఇంతకుముందుకు చాలా బాగా వీడియోస్ చేసేది, మంచి కంటెంట్ తీసుకునేది. తర్వాత మధ్యలో ఏమైందో తెలీదు, మరి కంటెంట్ దొరకనో మరి ఏమైందో వీడియోస్ అయితే చాలా గలీజ్గా చేయడం జరిగింది. అందరు ఇప్పుడు ట్రెండింగ్లో అవుతున్నాయి ఆ వీడియోస్. ఎందుకు అట్లా చేస్తున్నాడో మనకు తెలీదు. ఇప్పుడైతే అవాయిడ్ చేయడానికి అందరం అన్ఫాలో చేసేసినాం మేము మా ఫ్రెండ్స్. మీరు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపెట్టారా? తెలుసా నాన్ విష్. ఓకే అన్న, ఇతని మీద అసలు ఇంతకుముందు ఉన్న మీ అభిప్రాయం ఏంటి, ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు మంచి అభిప్రాయం. ఆయన మంచిగా మాట్లాడతాడు. జర దేశం అంటే ప్రేమ ఎక్కువ. ఇక అందరూ నసుకుంటూ చెప్తాడు, మనోడు జర ఓపెన్గా చెప్తాడు. అరే జీవితం ఇప్పుడు దేశం అంతా మొడ్డగుడిసిపోతుంది రాబోయ్. యువత నిద్ర లేవు ఇప్పటికన్నా. రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు దోసుకొని తింటారు. మీరన్నా దేశాన్ని నడిపి రాబోయ్ అని చెప్పే మనిషి. ఇప్పుడు ఈ జరిగిన కాంట్రవర్సీ మనకు తెలియదు. అది ఆయన మాట ఏమన్నాడో నేను విన్నాక అప్పుడు తప్పైతే ఇక మన తప్పైతే అందరు తప్పు అంటారు కాబట్టి మనం కూడా తప్పైతే. దేశం నడిచేదే అంత. ఇప్పుడు నువ్వేమని అనుకుంటే ఇక ఆయన అనుకుంటుండే నేను కూడా అనుకోవాలని అంతే. అట్లా ఇప్పుడు ఈ మనిషి అంటే ఇష్టమే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపడారా సార్? నాకు గుర్తుపట్టినాను. ఇతనిపై ఇంత ముందుకున్న అభిప్రాయం ఏంటి, ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మన హిందూస్ని తీడుతుంది కాబట్టి మంచోడు కాదు. ఈ ఇండియా కోసం మాత్రం పలదింటారు, అది వాస్తవం. నా అన్వేషణ. ఓకే అన్న, అయితే ఇతని మీద ఇంతకుముందు ఉన్న మీ అభిప్రాయం ఏంటి, ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? అతను ఏంది అనేసి అంటే బెట్టింగ్ యాప్ గురించి అనేసి అందరినీ ఇంప్రెస్ చేసిండు. బట్ ఏంది అనేసి అంటే ఇప్పుడు హిందీలో గురించి గలీజ్గా ఎట్లా అనేసి అంటే అతను ఒక హిందీవే, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిండు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరు చూపెట్టిండు, అందరికీ ఇన్స్పైర్ అయ్యిండు. బట్ ఏంది అనేసి అంటే మన హిందీలో గురించి రాముని గురించి సీత గురించి వాళ్ళు అట్లా గలీజ్గా మాట్లాడడం చూసినాం. గలీజ్ మాట అది. అతను ఇక్కడ అసలు వాడు హిందువా లేకపోతే బయట నుంచి వచ్చిన దేశపోడా, ఇక్కడ నుంచి బయటికి ఎండినా అసలు అన్నది మాకు క్వశ్చన్ మార్కు. బట్ ఏంది అనేసి అంటే వాడి ఇక్కడికి వస్తే మాత్రం బతకలేడు. వాడు హిందువు అయ్యేది ఉంటే అట్లాంటి మాటలు మాట్లాడు. ఇప్పుడైతే గలీజ్గా మాట్లాడిండు, అన్నీ వేరే చూపిస్తుండు వీడియోలో. ముందు వీడియోలు మంచిగానే ఉండే, బయట ప్రపంచం అంతా చూపిస్తుండే. ఇప్పుడు అంతా చెడు ఎందుకు చేస్తుండో అర్థమవుతలేదు అంతే. చాలా ఏదో యూట్యూబ్లో ఏదో అలచల్ చేస్తున్నారు కదా, అంతా న్యూసెన్స్గా ఏదేదో చెప్తున్నారు. అదంతా ఫ్రాడ్ అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏదో చేసుకుంటా లైక్స్ సబ్స్క్రైబ్స్ వల్ల డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. ఆయన తోచింది మైండ్లో ఉన్నాయని ఏదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతనికి ఏంటంటే డబ్బులు ఆన్లైన్ యాప్లో పోగొట్టుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఎవరికో అమ్ముడుపోయి విదేశ కుట్రలకి వాటికి అమ్ముడుపోయి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అమ్ముడుపోయి టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతనికి డబ్బులు ఇచ్చి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెగిటివ్ మాట్లాడించి మళ్ళీ మన ప్రజల్లోనే విషయం చూపించడానికి ఇలాంటి వాళ్ళని వాడుకుంటారు. సింపుల్ అంతే. అలాంటి వాళ్ళు ఏంటంటే అతను ఏదో బ్లాక్మెయిల్ చేసి ఉంటారో
ఎవరో చేసి కావాలని వెనకాల నుండి నడిపిస్తుంటారు. నేను ఫస్ట్లో మంచివాడు అనుకున్నా, ఇప్పుడు అందరినీ తిడుతున్నాడు, దేవుళ్ళని తిడుతున్నాడు, అండ్ లేడీస్ గురించి కూడా చాలా ఘోరంగా మాట్లాడిండు. టోటల్గా అయితే చేంజ్ అయిపోయింది. తెలుగోడు ఆంధ్ర నుంచి వెళ్ళి అంత సాధించాడు అని చాలా అనిపించింది, కానీ ఒకేసారి ఫ్లిప్ అయిపోయింది. అతనికి ఉన్న రెస్పాన్స్ అనేది లేకపోతే ఆ ఫాలోయింగ్ అనేది కూడా డౌన్ఫాల్ చూస్తున్నాం మనం. ఊరికే అయితే అవ్వదు కదా, ఏదో అక్కడ బ్యాడ్ నెగిటివిటీ అయితే వచ్చేసింది జనాలకి. సో కంప్లీట్గా స్మాష్ అయిపోయింది. ముందు ఆయన మీద మంచి అభిప్రాయం ఉండేది, ఎందుకంటే మంచి అసలు మనం చూడలేనివి కూడా చూపించి ఒక మంచిగా బాగుండేది. ఆయన వీడియోస్ అన్నీ చూడాలంటే చాలా ఇష్టపడేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆయన మాట్లాడిన కొన్ని మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఆయన మంచి వీడియోస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, పర్సన్ పరంగా మనకి ఆయన్ని ఇంటర్నల్గా చూడాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఏంటంటే ఈ రకంగా బహిరంగంగా మనం ఒకళ్ళని విమర్శించే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. మళ్ళీ ఏంటంటే మన సాంప్రదాయం వల్లే తప్పుదారి పట్టించి అమ్మాయిలు చీరలు కట్టుకోవడం చాలా పద్ధతిగా ఉండడు, అది కరెక్టే, కానీ ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడైతే మంచిగా ఉంది సార్, మీ అభిప్రాయం అయితే. ఆయన వరకు అయితే మన వరకు అయితే తిట్టినా అని అది ఒక పద్ధతిలో అన్నాడు ఆ స్వామి, ఇది ఏం తప్పు ఉండదులే సరేనా. అది తిట్టడం ఒక అందుకు మంచిగా మన దేశానికి, మన ఇండియాకు మంచిది, అది అర్థమైందా? ఓకే, సీతమ్మ వారి గురించి మాట్లాడుతున్నారు. సీతమ్మ వారి గురించి మాట్లాడాడు, మళ్ళీ వాడికి అడుగుతుందా సీతమ్మ వారి గురించి మాట్లాడడానికి? మన హిందూ దేవతల గురించి అడుగుతుందా వాడికి? ఇప్పుడు మనోళ్ళు అందరూ వచ్చి వ్యతిరేకించాలి. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూస్తున్నారు కదా, ఇతను తెలుసా మీకు? తెలుసు బ్రో. అయితే ఇతని మీద ఇంత ముందుకున్న అభిప్రాయం ఏంటి, ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు మంచివాడే బ్రో, ఇప్పుడేమో అది తిడుతుండు కదా, అది దేవుళ్ళ గురించి ఇట్లా గురించి తిడుతుండు కదా, మంచిగా ఫాలోయింగ్ ఉండే ఇప్పుడు మొత్తం తగ్గిపోతుంది కదా అతనికి బ్రో. తప్పు కదా అట్లా తిప్పుడు. ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపెట్టారన్నా? గుర్తుపట్టాను. సరే, అయితే ఇతని మీద మీకు ఇంతకుముందు ఉన్న అభిప్రాయం ఏంటి, ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? ఇంత ముందర అంటే అతను డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతూ అన్ని ప్లేసెస్ చూపించడం అంతవరకు మంచిగా ఉంది, కానీ మన ఇండియాలో మన మీద మళ్ళీ చెడుగా బ్యాడ్గా మాట్లాడడం నచ్చలేదు నాకు రీసెంట్గా. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఉన్నారు కదా, గుర్తుపట్టారా? సరే, ఇతని మీద మీకు ఇంతకుముందు ఉన్న అభిప్రాయం ఏంటి, ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? అంటే ఇంతకుముందు అంటే మంచి వీడియోస్ తీస్తుండే, ఇప్పుడేమో మన తల్లిని మళ్ళీ ఇంకా గుళ్ళ మీద దాడి అది చేస్తుంది. మీరు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపడతారా? గుర్తుపడతాను. అయితే అతని మీద ఇంత ముందుకు ఉన్న అభిప్రాయం ఏంటి, ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు చాలా బాగానే ఉండేది, ఎందుకంటే అందరికీ దగ్గర అయ్యానట్టు అనిపించేది, కానీ ఇప్పుడు మన దేశం కోసం తిట్టడం చాలా బాధగా ఉంది. అలాంటి వ్యక్తి మన మధ్యలో తిరగడం ఇష్టం లేదు ఎవరికి కూడా.